మేము అందరం కూడా డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ ముందు కూర్చొని ఉన్నాం. ఇది బస్ స్టాప్. సుమారుగా 6 గంటల నుంచి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ 3 అక్యూజ్డ్ ఇన్ లిక్కర్ కేస్. ఒకటి ధనంజయ రెడ్డి గారు, 2 కృష్ణమోహన్ రెడ్డి గారు, 3 బాలాజీ గారు. వాస్తవంగా 6:30 కల్లా రిలీజ్ అవుతారని మేమందరం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎంత టైము? 9:15 అయింది. రిలీజ్ కాలేదు. జైలర్ గారు ఇంకా రాలేదని, సూపరింటెండెంట్ గారు ఇంకా రాలేదని, ఆయన మచిలీపట్నంలో బస్సు ఎక్కారని, ఇంకా ఆయన దిగలేదని 2 గంటల నుంచి చెప్తున్నారు. మాకు కలుగుతున్న అనుమానాలు ఏమిటాయంటే, ఈ బెయిల్ని రద్దు చేయవలసిందిగా హౌస్ మోషన్ని మూవ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం అంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారని, అప్పుడు దాకా వీళ్ళని రిలీజ్ చేయకోకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది మాకు అందుతున్న సమాచారం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక్కసారి బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1 నిమిషం కూడా వాటిని ఆపకూడదు. నిన్న కూడా 6 గంటల లోపే వచ్చినప్పటికీ కూడా ఇక్కడ రిలీజ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇవాళ ఉదయం 6:30కి ఇస్తారని మేము అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఇవ్వకోకుండా డిలే చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆడుతున్నటువంటి కుట్రగా అందరూ భావిస్తున్నాం. చూద్దాం. ఇదిగో అరగంట అవుతుంది, ఇంకో పావు గంటలో రిలీజ్ చేస్తాం, గంటలో రిలీజ్ చేస్తాం అనేటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. పొద్దు నుంచి మేము అందరం ఇక్కడే ఉన్నాం. అవినాష్ గారు కానీ, మరి మొండితోక ఎమ్మెల్సీ గారు కానీ, విష్ణు గారు కానీ, మరి వెల్లంపల్లి గారు కానీ, దాంతోపాటుగా లేల అప్పిరెడ్డి గారు, ఇంకా రఘురామ్ గారు, మేము అందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.